హాయ్! అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఐలా శ్రీనివాస్, మెడికల్ గ్యాస్ట్రోంటాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ అట్ శకుంతల జనరల్ అండ్ గ్యాస్ట్రో లివర్ కేర్, నర్సరావుపేట. 28 జూలైన మనం వరల్డ్ హెపటైటిస్ డే జరుపుకుంటున్నాం. వరల్డ్ హెపటైటిస్ డే యొక్క ముఖ్య ఉద్దేశ్యం హెపటైటిస్ కలుగజేసే వైరస్‌ల గురించి అవగాహన పెంపొందించుకోవడం. అంటే వైరస్‌ల బారిన పడకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ బారిన పడితే మనం తీసుకోవాల్సిన నివారణ చర్యలు, దానికి సంబంధించిన చికిత్స. హెపటైటిస్ అంటే ఆహ్, కాలేయం యొక్క వాపు. సో, ఇది మనకి అనేక కారణాల వల్ల వస్తుంది. కానీ ముఖ్యంగా వైరస్ హెపటైటిస్ అనేది మనం ముందుగానే ప్రివెంట్ చేయొచ్చు. ఈ హెపటైటిస్ అనేది మనకి వైరస్ ద్వారా వస్తుంది. అవి మనం 5 రకాలుగా ఆహ్, కనిపెట్టారు. సో, వాటిల్లో ఏబీసీడీఈ అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఏబీసీడీఈ లాగా డివైడ్ చేశారు. ఇందులో ఏ అనేది ఎక్కువగా చిన్న పిల్లల్లో ప్లస్ యంగ్ ఏజ్ అప్పుడే హాస్టల్‌లో లేదా స్కూల్ నుంచి కాలేజీకి ఆహ్, వెళ్ళబోతున్న వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం. దీనికి ఎక్కువగా మనం భయపడాల్సిన అవసరం లేదు. కలుషితమైన ఆహారం ద్వారా మనం హెపటైటిస్ ఏ బారిన పడుతుంటాం. దీనికి అదృష్టవశాత్తు మనకి వ్యాక్సిన్ ఉంది. ఇది 2 డోసుల్లో మనం తీసుకోవాల్సొస్తుంది. ఇప్పుడు ఒక డోస్ అయిన తర్వాత మళ్ళీ 6 నెలల తర్వాత ఇంకొక డోస్ తీసుకోవాల్సొస్తుంది. నెక్స్ట్ హెపటైటిస్ బి. హెపటైటిస్ బి అనేది ఆహ్, కొంచెం ఇబ్బందికరమైన వైరస్. ఈ వైరస్ అన్నిటిలో. హెపటైటిస్ బి వైరస్ బారిన పడకుండా మనకి చిన్నప్పుడే అంటే ఇమ్యునైజేషన్ షెడ్యూల్ అంటే నవజాత శిశువుకి మనం వ్యాక్సినేషన్ 3 డోసుల్లో ఇస్తాం. ఇంతకుముందు మనకి ఈ వ్యాక్సినేషన్ షెడ్యూల్ లేనప్పుడు ఆహ్, వారు ఇది 3 డోసెస్ లాగా మనం వ్యాక్సిన్ తీసుకోవాల్సొస్తుంది. అంటే 0, 1, 6 అంటాము. అంటే ఇప్పుడు 1 నెల తర్వాత, తర్వాత మళ్ళీ 6 నెలల తర్వాత. మళ్ళీ ప్రతి 5 సంవత్సరాలకి లేదా 10 సంవత్సరాలకి బూస్టర్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవాల్సుంటుంది. హెపటైటిస్ బి వైరస్ పడిన వాళ్ళు హెపటైటిస్ ఎక్కువగా దాని ప్రభావం గురించి మనం చూసుకోవడానికి స్కాన్ మరియు వైరస్ యొక్క కౌంట్, లివర్ ఫంక్షన్ టెస్ట్ మనం చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ హెపటైటిస్ బి వచ్చిన వారు తరచుగా డాక్టర్ తోటి ఆహ్, డాక్టర్ తోటి టచ్‌లో ఉంటూ వారి సలహాలని మనం పాటిస్తా ఉండాల్సుంటుంది. నెక్స్ట్ హెపటైటిస్ సి వైరస్. ఇది వీటన్నిటిలో కల్లా కొద్దిగా క్రానిసిటీ అంటాము. అంటే ఒకసారి ఈ వైరస్ బారిన పడితే, ఈ వైరస్ వల్ల వచ్చే లివర్ సమస్యలు దీర్ఘకాలికంగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ. మనకి హెపటైటిస్ సి వైరస్‌కి వ్యాక్సినేషన్ ఇంకా అవైలబుల్ కాలేదు. కానీ అదృష్టవశాత్తు హెపటైటిస్ సికి మనకి మంచి టాబ్లెట్స్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. ఇవి మనం ఆహ్, వచ్చిన వారికి కన్ఫర్మ్ టెస్ట్ చేసుకున్న తర్వాత 3-6 నెలలు మనం టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. సో, ఇవి హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి వైరసెస్ మనకి ఎక్కువగా ఆహ్, కలుషితమైన ఆహ్, రక్తం అంటే రక్త మార్పిడి ద్వారా గాని, లేదంటే సెక్షువల్ ట్రాన్స్‌మిషన్ వల్ల కానీ మనకిది ఒకరి నుంచి ఇంకొకరికి రావచ్చు. అండ్ వర్టికల్ ట్రాన్స్‌మిషన్ అంటాం. అంటే మన పేరెంట్స్ మదర్ నుంచి పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మనకి హెపటైటిస్ డి వైరస్. హెపటైటిస్ బి వైరస్ ఉన్న వారిలో మాత్రమే ఇది ప్రభావం చూపించగలుగుతుంది. సో, దీనికి మనం ఆహ్, హెపటైటిస్ డి బారిన పడినప్పుడు ముందుగానే మనం ఆహ్, డాక్టర్స్‌ని సంప్రదించి కరెక్ట్‌గా హెపటైటిస్ బి వైరస్‌కి ట్రీట్మెంట్ తీసుకుంటే మనకిది ఇది ఎక్కువ కాకుండా మనం తగ్గించగలుగుతాం. నెక్స్ట్ వచ్చిన వైరస్ హెపటైటిస్ ఇ. ఈ హెపటైటిస్ ఇ వైరస్ కూడా కలుషితమైన ఆహార పదార్థాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. అండ్ ఇది కూడా లైక్ హెపటైటిస్ ఏ వైరస్ లాగా బిహేవ్ చేస్తుంది. కానీ హెపటైటిస్ ఏ వైరస్ లాగా ఆహ్, చిన్న పిల్లల్లో ఎలా అయితే వస్తుందో, ఈ హెపటైటిస్ ఇ వైరస్ అనేది పెద్దవారిలో ఎక్కువగా వస్తుంటుంది. అండ్ హెపటైటిస్ ఏ వైరస్ లాగా ఇది అంత ఎక్కువ సమయం తీసుకోదు.
అంటే దీని ప్రభావం చూపించడానికి. అట్ ద సేమ్ టైమ్ హెపటైటిస్ ఈ వైరస్ గర్భిణీ స్త్రీలలో వస్తే అది చాలా వరకు సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే అత్యంత ప్రమాదకరంగా మారే ఛాన్సెస్ ఎక్కువ. సో, ఇట్లా హెపటైటిస్ వైరసెస్‌ని మనం డివైడ్ చేస్తాము. సో, దీని గురించి సంబంధించిన మరిన్ని వివరాలు మరియు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఉంటున్నాము. అదే విధంగా మేము ఒక ఆహ్, బుక్‌లెట్‌ని రూపొందించాము. దీంట్లో మనకి లివర్ ఎలా పనిచేస్తుంది, మరియు లివర్‌లో చిన్న పిల్లలకి కామెరలు రావడం ఎలాగా, అది వస్తే దాన్ని ఎలాగా ట్రీట్ చేయాలి, మళ్ళీ వివిధ రకాల హెపటైటిస్ వైరసెస్ గురించి అవగాహన అండ్ నిశ్శబ్ద కాలేయం అంటే మ్యాస్ ఎల్‌డి అంటాం. అంటే ఫ్యాటీ లివర్ మనం తరచుగా వినే మాట. సో, అది వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఆల్కహాల్ అధికంగా తీసుకుంటే వచ్చే హెపటైటిస్ గురించి, మళ్ళీ దాని గురించి అంటే హెపటైటిస్, జాండీస్ గురించి ఉన్న అపోహలు, వాటి గురించి అండ్ కామెర్లు హెపటైటిస్ వచ్చిన వారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోకూడదు, వాటి గురించి మేము ఆహ్, అవగాహన కలిగిస్తూ ఈ బుక్‌ని రిలీజ్ చేశాము. అండ్ మేము తరచుగా మెడికల్ క్యాంప్స్ కూడా నిర్వహిస్తున్నాం. మన శకుంతల జనరల్ అండ్ గ్యాస్ట్రో లివర్ కేర్ నర్సరావుపేట హాస్పిటల్ తరపున. అక్కడ ఉచితంగా ఆహ్, లివర్ వైరసెస్ అంటే హెపటైటిస్ బి అండ్ సి వైరస్ కిట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం టెస్టింగ్ చేస్తున్నాము. అండ్ వారికి కిట్స్ ద్వారా మనకి ప్రాబ్లమ్స్ తెలిసిన వారికి దానికి అనుగుణంగా చికిత్స కూడా మనం హాస్పిటల్ నందు అందిస్తున్నాం. సో, అందరూ ఈ వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా తగిన హెపటైటిస్ వైరస్‌ల గురించి తగిన అవగాహన పెంపొందించుకుంటూ, మరియు అందరికీ దీని గురించి ఆహ్, విషయాన్ని తెలియచేయాలని చెప్పని కోరుకుంటున్నాను. థాంక్ యూ.